అనగనగా ఒక చిన్న కోతి ఉండేది. కోతి అమ్మ ఉంటాయి కదా, కోతి డాడీ. అయితే ఆ చిన్న కోతి దానికి చదువుకోవాలంటే బాగా ఇష్టం. అయితే కోతికా చదువు అంటే ఇష్టమా? మరి ఒక కోతి పుట్టింది. అయితే అది పుట్టినది తమ్ముడు అవుతాడు, ఉన్నది అక్క అవుతాడు. అయితే అక్క చదువు అంటే బాగా ఇష్టం కదా, ఆ చిన్న కోతికి ఫైవ్ స్టార్ అంటే బాగా ఇష్టం. అయితే చదువుకి ఆ కోతి మంచిగా ర్యాంక్ తెచ్చుకుంటా అన్నది. అయితే చిన్న కోతి అయితే నాకు కూడా ఫస్ట్ ర్యాంక్ కావాలి అని ఆ చిన్న కోతి కూడా చదువుకుంటాంది. అయితే బుక్స్ కావాలి నాకు చదవండి ఇష్టం అక్క అన్నది కదా. అయితే తమ్ముడు ఎగ్జామ్ స్టార్ట్ అయింది, అక్క తమ్ముళ్ళు ఎగ్జామ్ కి పోయిండు. అయితే చిన్న కోతి తనకి ఫైవ్ స్టార్ అంటే ఇష్టం, చదువుకున్నాడు అంటే ఇష్టం కదా. అయితే చదువుకున్నది మన మైండ్ లో పెట్టుకోవాలి. అయితే చదువుకున్నది రాసేసింది, అన్ని కరెక్ట్ క్వశ్చన్స్ రాసేసింది. అయితే ఆ పెద్ద కోతి చదువుకోవాలంటే ఇష్టం కదా. అయితే ఫైవ్ స్టార్ అంటే చిన్నకి ఇష్టం. అయితే నాకు ఫైవ్ స్టార్ అని చాక్లెట్ కదా అని ఫైవ్ స్టార్ చిప్స్ అని రాసేసింది. అయితే ఆ పాడుకుంటే ఏం పాట అంటే గది కోతి పిల్ల అమ్ముకోనే కోతి పిల్ల బర్రె కోతి పిల్ల మధ్యలో బర్రె ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చిందని నేను చెప్తా. ఈనవే బర్రె పిల్ల ఇన్నావా బర్రె పిల్ల ఆ పాట కలుపుదాం అనుకున్నావు నువ్వు? కోతులు స్కూల్కి పోతాయా? కోతులకు చాలా నాకు ఇక నిద్ర వచ్చేసింది. అయిపోయింది స్టోరీ. అయితే వాళ్ళ అమ్మ వచ్చేసింది క్లాస్ కి. అయితే అమ్మ ప్లస్ మార్క్ వచ్చినాయి అని చెప్పింది పెద్ద కోతికి. అయితే నేను కోతి ఉన్నదే బర్రె కోతి ఉన్నదే అని పాడుకుంటా ఫైవ్ స్టార్ చాక్లెట్ అని రాసి చిప్స్ అని రాసేసింది. అందుకని లెస్ మార్క్ వచ్చినాయి అమ్మా అని చెప్పేసింది. అయితే ఇంటికి నిన్ను చంపుతా అని చెప్పేసింది. తరువాత కోతికి తెలుగు వస్తుందా? తెలుగు మాట్లాడదా? చిన్న కోతికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది కదా. ఇంటికి వచ్చినాక అక్కని కొట్టకు అని చెప్పేసింది. తర్వాత సరే థ్యాంక్ యూ సూపర్ స్టోరీ.